సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భోజనం అనంతరం ముగ్గురు పిల్లలు మృతి, తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతులు, వీళ్ళకి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతుండగా భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తినగా భర్త చెన్నయ్య పప్పు అన్నంతో భోజనం చేసి వాటర్ ట్రాక్టర్తో చందానగర్కు వెళ్ళారు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు మరియు అతని భార్య పడుకొని ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండడంతో చెన్నయ్య ఇరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, ఎలా మృతి చెందారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.